ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో ఇక్కడ అడుగులు వేసిన నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రిగా ఒంగోలు గడ్డపై అడుగు పెట్టారు. దీంతో నగరం మొత్తం పసుపు మయంగా మారింది. లోకేష్ రాకతో ఒంగోలు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ వద్దకు వేలాది మంది కార్యకర్తలు తరలి రావడంతో ఆ ప్రాంతం జన సంద్రమైంది. బాణాసంచా మోతలు, డప్పు వాద్యాల హోరు, డీజే సౌండ్స్ తో పసుపు సైనికులు హోరెత్తించారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ పరిసరాలు పసుపు జెండాలతో కలకలలాడాయి. కార్యకర్తలు, అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. యువగళం పాదయాత్రలో తమ మధ్య నడిచిన నాయకుడు ఇప్పుడు మంత్రిగా ఒంగోలు అభివృద్ధి కార్యక్రమాలకు రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఒంగోలు నగరానికి విశిష్ట సేవలు అందించిన 20 మంది మహనీయుల విగ్రహాలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఒంగోలు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన ఒంగోలు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహనీయుల త్యాగాలు, సేవలు మరుగున పడకుండా వారి జీవితాలను భావితరాలకు పరిచయం చేయాలి అన్న లక్ష్యంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరానికి సేవలు అందించిన ప్రముఖుల విగ్రహాలతో నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేకూరింది. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్త విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఒంగోలు జాతి పశువుల విశిష్టతను భావితరాలకు చాటి చెప్పేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు పేరు చెబితే గుర్తుకొచ్చే గిత్త ఇప్పుడు నగరానికి మరో ప్రతీకగా నిలిచే ప్రత్యేక ఆకర్షణగా రూపుదిద్దుకుంది. మహనీయుల జీవితాలు, వారి సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒకవైపు వేలాది మంది కార్యకర్తల మధ్య ఘన స్వాగతం, మరోవైపు ఒంగోలు చరిత్రకు, సంస్కృతికి, సేవా స్ఫూర్తికి ప్రతీకలైన మహనీయులకు గౌరవం, ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు. యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వచ్చిన లోకేష్ ఇప్పుడు మంత్రిగా ఒంగోలు అభివృద్ధి బాటలో మరో అడుగు వేశారు. టీడీపీ శ్రేణులను ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.